అంటే బీజేపీకి అలాంటి ఉంది. గతంలో కూడా చాలా రాష్ట్రాల్లో అలాంటి పరిస్థితులు చేస్తూ వచ్చింది. ఎవరికి ఒక పార్టీలో ప్రధానంగా బలంగా ఉన్నటువంటి పార్టీలో ఆ ఒక్కొక్క వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా లాగటం, వేరే పార్టీలో జాయిన్ చేయించడము, తద్వారా ఆ పార్టీని నష్టం చేయవచ్చు. మనం చూసాం కదా గతంలో మహారాష్ట్రకి సంబంధించినటువంటి షిండే వ్యవహారం కావచ్చు, ఆ తర్వాత కర్ణాటకకు సంబంధించి మీ ప్రభుత్వాన్ని కూల్చడంలో జేడీఎస్ సంబంధించినటువంటి ఆయన కావచ్చు, ఇలా చాలామంది చేస్తూ వచ్చారు కదా. సో అలాంటి పరిణామాలు ఏమైనా ఏపీలో జరుగుతాయా? అంటే ఏపీలో అంత పరిణామాలు జరుగుతాయని నేను విజయసాయి రెడ్డి గారి ద్వారా వాళ్ళు కొంత ప్రయత్నం చేస్తారేమో కానీ, బట్ నేను డే వన్ నుంచి నేను నమ్మేది అయితే వైసీపీ దగ్గర ఉన్న ఓటు కాంగ్రెస్ ఓటు. అవును, డెఫినెట్లీ. మోర్ ఓవర్ ఓటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అంత శక్తి విజయసాయి రెడ్డి గారి దగ్గర ఉందని నేను అనుకోను. అంటే ఇంకొక రకంగా ఏదన్నా వెళ్తారేమో నాకు తెలియదు కానీ, ఓటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అంత శక్తి ఉందనుకోను కానీ, బట్ తను తీసుకోవడం ద్వారా ఓట్ అనేది ఒక స్ట్రెంగ్త్ అనేది 1+1+1గా వెళ్తా ఉండాలి. కాబట్టి ఏదన్నా సరే ఆ ఎత్తుగడ భారతీయ జనతా పార్టీ వేయొచ్చు. యాజ్ ఆఫ్ నో ఉన్న రాజ్యసభను కూడా అతను త్యాగం చేసి 3.5 సంవత్సరాల కాలం ఉండంగా అది నేను కూటమికి నేనేం లాభం చేయదలుచుకోలేదు అంటూనే, జగన్ పార్టీని నష్టపరచదలుచుకోవట్లేదు అని మాట్లాడుతూనే అతను వివరణ ఇచ్చుకోవచ్చు కానీ డెఫినెట్గా నష్టం కదా. ఉన్న రాజ్యసభ పదవీ కాలం జగన్మోహన్ రెడ్డి గారికి పోతుంది, అవతల కూటమికి వస్తుంది అన్నప్పుడు ఇక్కడ నష్టము చేసినట్టు, అక్కడ లాభము చేసినట్టు కదా. సో ఏదేమైనప్పటికీ ఆపరేషన్ భారతీయ జనతా పార్టీ ద్వారా జరుగుతోంది. వాళ్ళు వాళ్ళు చేయగల సమర్థులు చేసి చూపిస్తున్నారు. కాబట్టి ఇతని ఆశ ఆకాంక్ష భారతీయ జనతా పార్టీతో ఆ రాజ్యసభ టెన్యూర్లో రాజ్యసభలో ఉన్నంత కాలం కూడా వాళ్ళకన్నా చెప్పే కదా, వాళ్ళకన్నా ఎక్కువ అయిన కాంగ్రెస్ని విమర్శించడం ఇవన్నీ చూసినప్పుడు కొంత ఆ ఫ్లేవర్ అతనికి ఉంటుంది. ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు, వైసీపీకి ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ మొత్తం కాంగ్రెస్ ఓట్ బ్యాంకు. మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి దగ్గర, అంటే ఖచ్చితంగా నేషనల్ పార్టీ, రీజనల్ పార్టీ సపోర్ట్ కంపల్సరీ అవసరము. ఇప్పుడు డీలిమిటేషన్ మీద అన్ని పార్టీలు కూడా చాలా మంది ఏకమవుతూ వస్తున్నారు. అటు తమిళనాడుకు సంబంధించి స్టాలిన్ మాట్లాడుతూ వస్తున్నారు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా డీలిమిటేషన్కి సంబంధించిన వ్యతిరేకంగా చేస్తుంది, కరెక్ట్గా చేయాలని చెప్పేసి మాట్లాడుతుంది. ఇటీవల స్టాలిన్ గారు కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులకు అలాగే ప్రతిపక్ష నేతలందరికీ కూడా ఆయన ఒక లేఖలు కూడా పంపించారు, ఒక అఖిలపక్ష సమావేశానికి సంబంధించి. దానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు. నిన్న ఇన్ఫ్యాక్ట్ తమిళనాడుకు సంబంధించిన మంత్రులందరూ కూడా వెళ్ళి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు కలిశారు ఈ ఆహ్వానానికి సంబంధించి. సో స్టాలిన్ ఇండియా కూటమిలో ఉన్నారు. సో స్టాలిన్ ద్వారా ఏమన్నా జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ అప్రోచ్ అయ్యే అవకాశం కనపడతా? స్టాలిన్ ద్వారా కాదు కానీ గతంలో మీకు గుర్తుంటే ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు దీక్ష చేయడం జరిగింది. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇండియా కూటమి నాయకుల్ని అక్కడ పిలుచుకోవడం జరిగింది. అఖిలేష్ యాదవ్ కానీ, సుప్రియా సూలే కానీ, ఎన్సీపీకి సంబంధించిన వాళ్ళు కానీ. సో ఆ ఇండియా కూటమి నాయకులే అక్కడికి వెళ్ళడం జరిగింది. కానీ అక్కడ కాంగ్రెస్ని అప్రోచ్ అయినట్టు మనకి జగన్మోహన్ రెడ్డి గారు కనపడడం. సరే, ఈ పార్టీలు పొలిటికల్ దీన్ని రాజకీయాన్ని పక్కన పెడితే కూడా ఇవాళ ఈ ఉన్న అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి చాలా మంచి అద్భుతమైన అవకాశం. అంటే వైసీపీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇవాళ అద్భుతమైన అవకాశం వచ్చింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జనసేన కావచ్చు, ఈ జరుగుతున్న అన్యాయాన్ని భారతీయ జనతా పార్టీని ఎదిరించి మాట్లాడేదానికి వాళ్ళు ఎక్కడ కూడా సాహసించట్లేదు. ఇన్ఫ్యాక్ట్ అంతో ఎంతో లోకేష్ గారి స్టేట్మెంట్ హిందీ విషయంలో మాట్లాడినప్పుడు చూసుకున్నా కూడా స్టాలిన్కి కౌంటర్ ఇచ్చే ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అట్లాగే ఉదయనిధి స్టాలిన్ ఏదో మాట్లాడినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఉదయనిధి స్టాలిన్కి కౌంటర్ ఇచ్చే కార్యక్రమం కనపడింది. సో పూర్తిగా భారతీయ జనతా పార్టీ కబంధ హస్తాల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే ఇది మన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇతను లోకేష్ గారు కావచ్చు, రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, డీలిమిటేషన్ జరిగితే మన సీట్లు ఉన్న 543 ఉంచి పాపులేషన్ జనాభా దామాషా ప్రకారం అయితే సీట్లు తగ్గుతాయి. అట్లా కాకుండా 888 చేసి సీట్లు కానీ పాపులేషన్ సెన్సస్ అంటే జనాభా ప్రకారం తీసుకున్నా కూడా మనకి పెరగవచ్చు, కానీ దామాషా పద్ధతిలో పెరగవు. అంటే ఈ రోజు ఉన్న పర్సంటేజ్ ఎంత అయితే ఉందో 25 సీట్లు ఉన్నాయి మనకి. ఆ 25 సీట్లు 30 సీట్లు అయినా సరే అవతల పెరుగుతున్న సీట్లని దామాషా తీసుకున్నప్పుడు మన పర్సంటేజ్ తగ్గే పరిస్థితి ఉంది. అట్లే సౌత్ ఇండియన్ స్టేట్స్ అన్ని పరిస్థితి అట్లే ఉంది. సో ఆ అన్యాయము ఇవాళ దక్షిణ భారతదేశం మొత్తం చర్చ జరుగుతున్న తరుణంలో ప్రతిపక్ష నాయకుడిగా వైసీపీ నాయకుడికి వచ్చి స్టాలిన్ గారు ఆహ్వానాన్ని ఇచ్చినప్పుడు, పైగా వాళ్ళిద్దరి మిత్రత్వం, ఇండియా కూటమి మిత్రత్వం వేరే, వాళ్ళిద్దరి పర్సనల్ మిత్రత్వం వేరే, దేశంలో ఎవరిని పిలవకపోయినా కూడా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న స్టాలిన్ గారిని తన ప్రమాణ స్వీకారానికి జగన్మోహన్ రెడ్డి గారు పిలుచుకున్నారు, స్టాలిన్ గారు వచ్చారు. అది పర్సనల్ గా వాళ్ళు ఉన్న మిత్రత్వం.
కానీ రాష్ట్ర రాజకీయాలు రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రాన్ని కాపాడే పరిస్థితి వచ్చినప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మంచి అవకాశం వచ్చింది. బహుశా సద్వినియోగం చేసుకుంటారు అని నేను అనుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో కనుక గట్టిగా మాట్లాడకపోతే ఆంధ్రప్రదేశ్కి చేసిన ఆల్రెడీ ద్రోహమే చేస్తూ వచ్చారు. 2014 నుంచి ఈ ప్రత్యేక హోదా విషయం కావచ్చు, విభజన చట్టంలోని హామీలు కావచ్చు, ఆయనే 100 సార్లు మార్చింది. పోలవరం మేమే కడతామని తీసుకురావచ్చు. సో ఏదేమైనా రాష్ట్రానికి జరగాల్సిన అన్యాయం ఆ విధంగా జరిగింది. ఈ అన్యాయాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు భరిస్తారన్నట్టుగానే కనపడతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం నేను ఆవేశంగా ఆ రోజుల్లో మాట్లాడాను, కానీ ఇప్పుడు ఆ సబ్జెక్ట్ మర్చిపోండి, మనం అంతా భారతీయ జనతా పార్టీకి ఊడిగం చేయాలి అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న తరుణంలో ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మంచి అవకాశం. రేపు అటెండ్ అయ్యి ఆయన కనుక ఆంధ్రప్రదేశ్ సీట్లు తగ్గకుండా పోరాటం చేస్తే రాజకీయంగా మంచి లబ్ధి చేకూరే అవకాశం స్పష్టంగా ఉంది. అశోక్ కూటమిలోకి జారతారా లేదనేది పక్కన పెడితే ఈ ఇష్యూ మీద ఫైట్ చేస్తే కొంత కన్సిడరేషన్ వస్తుంది. ఇంకొక విషయం మీరు అడిగింది ఏంటంటే కాంగ్రెస్ కి సంబంధించి అడిగారు. ఇక్కడ కాంగ్రెస్ ఇది పక్కన పెడితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అక్కడ సిద్ధరామయ్య గారు కావచ్చు, కాంగ్రెస్ కు సంబంధించిన దక్షిణ భారతదేశానికి సంబంధించిన పవర్ లో ఉన్న ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు నష్టాన్ని మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ ఉందా కాంగ్రెస్ లేదా అని కాకుండా మన రాష్ట్రానికి జరిగే నష్టాన్ని ఆయన బలంగా ఉన్నాడు 40% ఓటుతో. కాబట్టి ఆంధ్రప్రదేశ్ విషయం ఆయన కొట్లాడతాడు, తెలంగాణ విషయం వీళ్ళు కొట్లాడతారు. ఇక్కడ తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు మరి బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ రెండు మెయిన్ రైవలరీస్ కదా, రూలింగ్ పార్టీ అపోజిషన్ పార్టీ. బట్ ఈ విషయానికి వచ్చినప్పుడు ఒక ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళడానికి సిద్ధపడ్డారు కదా. సో అటువంటి తరుణంలో అక్కడ మీకేమో రూలింగ్ పార్టీ అసలు కాడి కింద పడేసింది కదా. సో అస్త్రశస్త్రాలు మొత్తం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉన్నాయి. అక్కడ ఎవరున్నారు అనేది అనవసరం. ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఇవాళ ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు వైఎస్